ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 229వ నామం నివృత్తాత్మ. అంటే సంసార బంధం అంటకుండా ఆయన ఉంటాడు. అటువంటి అంటనటువంటి స్వామిని నివృత్తాత్ముడు అన్నారు. అంటే ఈ సంసార చక్రాన్ని తిప్పుతాడు, తిరుగుతాడు, అయినా ఆయనకేది అంటదు అని శంకరుల వారి భావన. మరి సంసార చక్రాన్ని తిప్పితే సంసారము అంటకుండా, బంధం అంటకుండా ఎందుకు ఉంటుంది అని మనకు అనిపిస్తుంది. సంసార చక్రాన్ని అన్నిటినీ ఆయనే సృష్టించాడు, ఆయనే త్రిప్పుతున్నాడు. అన్నీ ఆయన అధీనంలో ఉన్నాయి కనుక అవి అన్నీ కూడా ఏమీ ఆయన్ని ఏం చెయ్యవు. ఆయన చెప్పినట్లు నడిచేవే కానీ అన్నీను ఆయన్ని ఏమీ చెయ్యవు. మనమంటామా ఈ సంసార బంధంలో పడిపోయి కూరుకుపోయి మరి బురదలో కూరుకుపోయినట్టుగా కూరుకుపోయి పైకి రాకుండా మరి ఆ సముద్రం అడుగున బురదలోనే కూరుకుపోతాం. ఆ సముద్రం పైకి వచ్చినా సముద్రంలో నుంచి దాటలేం. అట్లా ఈ సంసార సాగరం అంటారు. మరి ఇవన్నీ మనం అంటుకుని ఉంటాం. ఎందుకని అంటే ఆయన మాయ వల్ల, ఆయన మాయలో నుండి మనం వచ్చాం కనుక ఆ మాయతో ఆయన మాయ చేస్తాడు. ఆ మాయ చేత చక్రాలన్నీ తిరిగేటట్టు చేస్తూ ఉంటాడు. తాను తిరుగుతాడు. ఎక్కడ తిరుగుతాడు అంటే ఈ సంసార చక్రాన్ని తిప్పుతున్నాడు, తాను తిరుగుతాడు. అంటే అందరిలోనూ తాను ఉండి తాను తిరుగుతున్నాడు, తిప్పుతున్నాడు. కానీ ఏది ఆయనకి అంటదు. మరి అన్నీ ఆయన అధీనంలో ఉంటాయి కనుక ఆయనకి ఏది అంటదు. సూర్యుడు అంతటా ప్రకాశిస్తాడు. బురదలోనూ ప్రకాశిస్తాడు, బంగారంలోనూ, మంచివాళ్ళ మీద మరి చెడ్డవాడి మీద, మంచి చోట్లోనూ చెడ్డ చోట్లోనూ అన్నిట్లోనూ ప్రకాశిస్తాడు. ఆయన కిరణాలు అంతటా వ్యాపిస్తాయి కానీ ఆయనకి ఏది అంటదు అనేది మనకి తెలుసు. అలాగే పరమాత్మ కూడా ఆయన నుండి వచ్చినవి గనక అన్నీ ఆయన అధీనంలో ఉంటాయి కనుక ఆయన్ని ఏది ఆడించలేదు. ఆయనే సూత్రధారి. అందుకని ఆయనే అన్నిటినీ ఆడిస్తాడు తప్ప ఆయన్ని ఆడించేవాడు, పైవాడు అనేవాడు ఎవరు లేరు గనక ఆయనకి త్రిప్పినా తిరిగినా ఆయనకి ఏది కూడా ఏ వికారాలు అంటవు. సంసార చక్రాన్ని తిప్పినంత మాత్రం చేత భగవంతునికి సంసార వికారాలు ఏ మాత్రం అంటవు. అటువంటి పవిత్రమూర్తి గనకే ఆ స్వామిని నివృత్తాత్ముడు అన్నారు. మరి కమలానికి అంత విశేషం ఎందుకు అంటే బురదలో నుంచి పుట్టిన, బురదలో పుట్టి బురదలో పెరిగి బురదలో పైకొచ్చి వికసించిన పద్మం ఎంత విచిత్రం అంటే కొంచెం కూడా అంటుకోదు బురదని. దానిలోనే ఉంటుంది, దానిలోనే పుట్టింది, దానిలోనే పెరిగింది. అయినా పద్మం బురదని అంటించుకోదు కనుకనే ఆ పద్మం భగవంతుడికి ప్రీతిపాత్రమయ్యి ఆ పద్మం చేతిలో ఉంటుంది. మరి ఆ వర్ణనలో పద్మ నయనాలు అంటారు, పాద పద్మాలు అంటారు, మరి కర పద్మాలు అంటారు. ఆ పద్మం ఆసనంగా ఉంటుంది, మరి చేతిలోనూ ఉంటుంది. ఆ పద్మానికి అంత విలువ, అంత గౌరవము ఆ భగవంతుని దగ్గరే అంటిపెట్టుకుని అంత ప్రీతి పాత్రమై ఆయన భగవంతుడి దగ్గర ఏ దేవత దగ్గర చూసినా పద్మం చేతిలోనో లేకపోతే ఆసనంగానో లేకపోతే ఏదో రకంగా ఉంటుంది. అంటే దాని యొక్క స్వచ్ఛతకి బురదలో పుట్టిన బురద అంటించుకోకుండా స్వచ్ఛంగా, నిర్మలంగా, ప్రకాశంగా, చక్కగా నవనవలాడుతూ అలా వికసించి అందరికీ ఆనందాన్ని ఇస్తోంది కనుక
స్వచ్ఛంగా ఉంది కనుక అది భగవంతుడి దగ్గరకు వెళ్ళింది. అటువంటి స్వచ్ఛతని పొందిన ప్రతి జీవి భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. అది ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తాడు అంటే ఆ పరమాత్మనే మళ్ళీ ఆశ్రయించాలి. ఆయన్నే ఆశ్రయించి, స్వామి ఈ బురద నుండి నన్ను బయటికి లాగి సంసారంలో ఉన్నటువంటి మమ్మల్ని ఆవలి ఒడ్డుకి చేర్చి నీ అనుగ్రహాన్ని ప్రసాదించి మమ్మల్ని మరి ఆ ముక్తిధామానికి చేర్చమని అడగాలి. ఆయన వైపు తిరిగితే చాలు, అడిగితే చాలు, మళ్ళీ అన్నీ కూడా ఆయనకి అందుతాయి. మన విన్నపాలు వినటానికి సిద్ధంగా ఉంటాడు. చక్కగా విన్నపాలు వింటాడు, అనుగ్రహిస్తాడు. అందుకని పవిత్రంగా ఉంటే ఆ పవిత్రమూర్తికి అనుగ్రహం కలుగుతుంది. అటువంటి పవిత్రమూర్తి గనకే నివృత్తాత్ముడు అన్నారు ఆయన్ని. తర్వాత సంసార విభూతి కన్నా కూడా విశిష్టమైన నిత్య విభూతి స్వరూపుడు నివృత్తాత్ముడని పరాశరులు అన్నారు. అంటే సంసారములో ఉన్నటువంటి విభూతి కన్నా ఆయన నిత్య సత్యస్వరూపుడు కదా. ఆ నిత్య సత్యస్వరూపుడైన ఆ స్వామి యొక్క విభూతి చాలా విశిష్టమైనది. ఆయన మరి నిత్యము ఉంటాడు, సత్యంగా ఉంటాడు, ఆనందాన్ని ఇస్తాడు. అటువంటి పరమాత్మ మరి నివృత్తాత్ముడు అని ఇక్కడ మనకి పరాశరుల వారు చెప్పారు. ప్రళయాన్ని మరలించేవాడు నివృత్తాత్ముడని సత్యసంధుల వారు చెప్తున్నారు. ఇప్పుడు మామూలు సంసార మరి విభూతి కన్నా ఇది క్షణికమైనది సంసారము. సత్యమైన పరమాత్మ యొక్క విభూతి నిత్యమైనది. అటువంటి సత్యస్వరూపుణ్ణి, ఆయన యొక్క విభూతిని తెలుసుకోవాలి. అటువంటి స్వరూపం దగ్గరికి వెళ్ళాలి, ప్రయత్నం చేయాలి. అటువంటి మరి విశిష్టమైనటువంటి నిత్య విభూతి స్వరూపుడు కనుక ఆయన్ని నివృత్తాత్ముడు అన్నారు. మరి ప్రళయాన్ని మరలించేవాడు అంటే మనకి ప్రళయాలు గొప్ప ఆపదలు వచ్చినప్పుడు ఆయన్ని ఆశ్రయించిన భక్తులకు వాటిని మరలిస్తాడు. అటువంటి స్వామి నివృత్తాత్ముడని సత్యసంధుల వారి భావన. మనకి ఎన్నో కష్టాలు వస్తాయి. ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అంటే మనం చేసుకున్నటువంటి పుణ్య పాపాల యొక్క ఫలాలే సుకృత దుష్కృతాలు. సుకృతం పుణ్యాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని, భోగాల్ని ఇస్తుంది. దుష్కృతం దుఃఖాన్ని, బాధల్ని, కష్టాల్ని ఇస్తుంది. మనం చేసేటప్పుడు ఆనందంగా చేసేటువంటి దుష్కృతాలు మళ్ళీ అనుభవించేటప్పుడు బాధపడుతూ అనుభవించాల్సి వస్తుంది. కనుక ఆనందంగా చేస్తున్నాము అనే అహంకారంతో మరి ఒకళ్ళని బాధ పెట్టి మరి ఆనందించేటువంటి ఏ పనైనా దుష్కృతమే అవుతుంది. అందుకని ఒకరిని సంతోషపెట్టేటువంటి పనులు సుకృతాలు అంటే మంచి పనులు. ఆ మంచి పనులకి భగవంతుడు ప్రీతి పొందుతాడు. కనుక మంచి పనులు చేసి అప్పుడు మనకి వచ్చేటువంటి అంతకుముందు ఉన్నటువంటి దుష్కృత ఫలాలను బట్టి కష్టాలు వస్తాయి. ఇప్పుడు చేసేటువంటి సుకృతాలకి భగవంతుడు అనుగ్రహించి వాటిని మరలిస్తాడు. అలా ప్రళయాన్ని మరలించేటువంటి స్వామిని నివృత్తాత్ముడని సత్యసంధుల వారి భావన. కనుక భక్తులు స్వామిని ఓం నివృత్తాత్మనే నమః అని కొలుస్తూ ఉన్నారు అని తెలుసుకున్నాం. ఇంకొక భావన కూడా తెలుసుకుందాం. నివృత్తాత్మ అంటే
సృష్టిలో ఉన్నటువంటి సమస్త వైభవం సంపదని కూడా తెలియజేస్తుంది. సృష్టిలో నివృత్తాత్మ అంటే అది తిరుగుతూ ఉంటుంది, తిప్పుతూ ఉంటాడు అన్నప్పుడు, తిరిగినప్పుడు చుట్టూ ఉన్నాయన్నీ కూడా అవగతం అవుతాయి. మరి అన్ని వైభవాలు సంపదలు అన్నిటినీ తెలియజేసేది ఎవరు అంటే స్వామి. కానీ దాంట్లో ఉన్నటువంటి ప్రజ్ఞకు, జీవుడికి అంటే జీవాత్మకి ఇది అంటదు అని. మరి అంటే లోపల ఉన్నటువంటి పరమాత్మ ఉన్నాడు కదా, ఆ పరమాత్మకి ఏది అంటదు. చేసేది మరి జీవుడు ఆ శరీరముతో చేసినటువంటి పాపాలు శరీరంతో అనుభవిస్తాడు, మనస్సుతో చేసినటువంటి పాపాలు మళ్ళీ మానసికంగానే అనుభవిస్తాడు. అంతేగాని లోపల ఉన్నటువంటి చైతన్య స్వరూపుడైన పరమాత్మకి ఏ దుష్కృత సుకృత ఫలాలు అంటవు. ఆయన ఎప్పుడూ నిత్య సత్య స్వరూపుడై ఆనందంగానే ఉంటాడు, ఆయనకేమీ అంటదు. అవి జీవుడి మనస్సుపై పనిచేస్తాయి, శరీరం మీద పనిచేస్తాయి. అంతేగాని ఆ లోపల ఉన్నటువంటి ప్రజ్ఞకి ఏ మాత్రం అంటవు కనుక, ఆ ప్రజ్ఞే భగవత్స్వరూపము కనుక, ఆ ప్రజ్ఞే అన్నిటినీ నడుపుతోంది కనుక, ఆ భగవంతుని యందు ఉన్నటువంటి ఆ చైతన్యం అంటే అన్నిటిలో ఉన్నటువంటి ఆ చైతన్యానికి ఏది అంటకుండా అన్నిటినీ తిప్పేవాడు కనుక ఆయన్ని నివృత్తాత్మ అన్నారు అని మనకి చక్కగా ఆ నివృత్తాత్మ అర్థం మనకి తెలియజేశారు. అటువంటి నివృత్తాత్మ అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ, స్వామి ఈ సంసార సాగరంలో తిప్పుతూ కూడా ఈ దాటి జ్ఞానముతో జ్ఞానాన్ని కలిగించి, జ్ఞానముతో అంతర్ముఖమై ఈ సంసార ప్రళయం నుండి మమ్మల్ని దాటించి నీ అనుగ్రహాన్ని కలిగించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం